పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది దేశ ప్రయోజనాల కోసం పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించింది. 2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం 1500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. मामले में प्रेस से बात करने हम यहाँ उपस्थित थे अपने दोनों मित्रों के साथ आरपी सिंह और के शर्मा। आज सुप्रीम कोर्ट का एक बहुत ही महत्वपूर्ण फैसला आया है जिसमें उन्होंने 2016 के नरेंद्र मोदी सरकार के ऐतिहासिक फैसले जिसमें 500 और 1000 के नोट को रिसर्कुलेट किया गया था, डिमोनेटाइज किया गया था, उसकी वैधानिकता को चुनौती देने वाले सारे याचिकाओं को स्वीकार कर दिया है। The Supreme Court today, by a majority judgment of 4-1, has dismissed all the 58 writ petitions challenging the constitutional validity of the historic demonetization scheme launched in 2016 by the Narendra Modi government. बहुत उसमें लंबी बहस की गई. आज जजमेंट फाइनली तो